మనం తెలుగు స్టూడెంట్స్కి సంబంధించి ఏపీపీఎస్సి టీజీపీఎస్సి మీద మ్యాక్సిమం పాసిబుల్ సపోర్ట్ వీడియోస్, నాలెడ్జ్, గైడెన్స్, మోటివేషన్, సబ్జెక్ట్ వీడియోస్ అన్నీ చేస్తున్నాం. సో ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, మనకి ఆర్ఆర్బి జేఈకి సంబంధించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వీడియో కావాలండి. సో ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఆర్ఆర్బి జేఈకి సంబంధించి ఫోకస్ చేస్తున్నారో ఈ ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ వీడియో, అలాగే ఇందులో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ ప్రిలిమ్స్ మాత్రమే ఫోకస్ చేయాలా లేదా ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా చదువుకోవాలా, అంటే సిబిటి 1 మాత్రమే ఫోకస్ చేయాలా, సిబిటి 2 కూడా ప్యారలల్గా చదవాలా, ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే అండి. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఉపయోగపడేదే ఉంటుంది ఇందులో. నో అన్నెసెసరీ డిస్కషన్స్, ఎక్స్క్లూజివ్లీ కంటెంట్ లిమిటెడ్ టు యువర్ ప్రిపరేషన్ ప్రోగ్రెస్, అంతే, వేరే ఏమీ లేదు ఇక్కడ డిస్కషన్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా మంది. సో 2 విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2, మన ర్యాంకర్స్ ప్రో యాప్. దిస్ ఈజ్ యువర్ సపోర్ట్ టు అవర్ ర్యాంకర్స్ ప్రో టీమ్. ర్యాంకర్స్ ప్రో టీమ్కి మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే, ఒకటి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 2, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కూడా ఫ్రీ సెషన్స్ ఉంటాయి, యాప్లో కూడా మెటీరియల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మీకు సంబంధించి. సో యూ కెన్ డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇప్పుడు మనం ఆర్ఆర్బి జేఈ 2026కి వచ్చినట్లయితే వాళ్ళు అనౌన్స్ చేసిన ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఎన్ని అంటే 4088 వేకెన్సీస్ ఎక్స్పెక్టెడ్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఆ ఎక్స్పెక్టెడ్ లో 4088 అవ్వచ్చు, 4096 అవ్వచ్చు, 4000+ వేకెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఫర్ ఆల్ బ్రాంచెస్ అండి. ఫర్ ఆల్ బ్రాంచెస్ ఇక్కడ అట్రాక్టివ్ గవర్నమెంట్ శాలరీ వస్తుంది. ఫస్ట్ ఆర్ఆర్బి జేఈ ఎందుకు రాయాలంటే దిస్ ఈజ్ ఏ గవర్నమెంట్ జాబ్. ఎస్పెషల్లీ బేసిక్ గా డిప్లొమా చదివిన స్టూడెంట్స్ కి వెరీ క్లియర్ గా చెప్తున్నా, ఇక్కడ డిప్లొమా వాళ్ళు ఫస్ట్ ఎలిజిబుల్ దీనికి. డిప్లొమాతో పాటు బీటెక్ ఉంటే ఓకే, నో ఇష్యూ, బీటెక్ డైరెక్ట్ గా ఉన్నా నో ఇష్యూ. కానీ అసలు ఈ జాబ్ ఎవరి కోసం డిజైన్ చేశారు? బేసిక్ గా ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన స్టూడెంట్స్ కోసం డిజైన్ చేశారు ఈ జాబ్. సో డిప్లొమా స్టూడెంట్ కి బెస్ట్ గవర్నమెంట్ జాబ్ ఏంటి అంటే ఆర్ఆర్బి జేఈ. అండ్ ఇందులో 2 ఫేజెస్ ఉంటాయండి, సిబిటి 1, సిబిటి 2. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి 1, సిబిటి 2. సో ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? 14th ఆగస్ట్. 14th ఆగస్ట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికోసమే నేను ముందంతా వీడియో రిలీజ్ చేయకుండా ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ కు ముందు వీడియో రిలీజ్ చేస్తే మీకు బాగా గుర్తుంటుంది. వాళ్ళు ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చారు 15-20 డేస్ బ్యాక్, 1 month బ్యాక్, అప్పుడు నేను వీడియో చేసేసి వదిలేసి మీకు డేట్ గుర్తుండదు. కాబట్టి ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ ముందు నేను మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ 4 days లో 3 days లో మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 13th September 2026 ఇస్ లాస్ట్ డేట్ టు అప్లై. సో ఏ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అండి? సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ అదర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్. అంటే దాంట్లో వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏ బ్రాంచ్ కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీస్ లిస్ట్, బ్రాంచ్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. ఎగ్జామ్ డేట్ ఆల్సో ఎట్ టు బి అనౌన్స్డ్. ఇంకా ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, ఇంకా చేయలేదు. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటంటే 2 విషయాలు చెప్పడం అండి, చాలా క్లారిటీగా. స్టూడెంట్స్ కోసం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే 2 మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఒక్క నిమిషం, స్టూడెంట్స్ కోసం నేను చెప్పాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఒకటి, అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది 14th ఆగస్ట్ నుంచి. సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూడండి, సిబిటి 1లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, 30 questions, 30 marks. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే మనం ఏమైనా వర్డ్స్ పెట్టొచ్చు దీనికి. ఆప్టిట్యూడ్ అనొచ్చు, లాజికల్ థింకింగ్ అనొచ్చు, న్యూమరికల్ ఎబిలిటీ అనొచ్చు, జనరల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 marks, 25 questions.
నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ లో ఏమొస్తాయండి? జనరల్ అవేర్నెస్ లో అన్నీ వస్తాయి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అన్నీ వస్తాయి. అవి 15 మార్క్స్ 15 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చినప్పటికి జనరల్ సైన్స్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. ఓవరాల్ గా 100 మార్క్స్ అండి, 100 క్వశ్చన్స్. సిబిటి 1 ప్యాటర్న్. టెక్నికల్ సిలబస్ ఏమీ లేదు, వెరీ క్లియర్. ఎస్ఎస్సి జేఈలో మీకు టెక్నికల్ విత్ ఈ జనరల్ అన్ని ఉంటాయి. ఆర్ఆర్బి జేఈలో మీరు ఫస్ట్ సిబిటి 1 క్వాలిఫై అవ్వటానికి మీ బేసిక్ టెక్నికల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. ఓకే, మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఇవి ఉంటే చాలు. ఫస్ట్ వాటిలో ఏం చదవాలి? మ్యాథ్స్ లో ఏమొస్తున్నాయి చూడండి. నెంబర్ సిస్టమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, ఏజ్ క్యాలిక్యులేషన్, స్క్వేర్ రూట్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, పర్సంటేజ్, మెన్సురేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, పర్మిటేషన్, కాంబినేషన్. ఇది బేసిక్ గా మ్యాథమెటిక్స్ సిలబస్. సో ఈ మ్యాథమెటిక్స్ కూడా అంటే ఎలా ఉంది అంటే నేను చెప్తా. బేసిక్ మ్యాథమెటిక్స్ లో మనకి ఆల్జీబ్రా ఓకే, కానీ ఇప్పుడు మనం చెప్పిన పర్మిటేషన్, కాంబినేషన్ కానీ, నెంబర్ సిస్టమ్స్ కానీ, క్యాలెండర్ క్లాక్, ఏజ్ క్యాల్కులేషన్, ఇవన్నీ కూడా ఇది కూడా కొంచెం లాజికల్ ఓరియంటెడ్ మ్యాథమెటిక్సే ఉంది ఇక్కడ కూడా. సో అటువంటి మ్యాథమెటిక్స్, దాంతో పాటు మళ్ళీ చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో ఎనాలజీ, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్ సిరీస్, మళ్ళీ నెంబర్ సిరీస్ ఇక్కడ వచ్చింది, కోడింగ్, డీ కోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, డేటా సఫిషియన్సీ, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ సఫిషియన్సీ, కంక్లూజన్, డెసిషన్ మేకింగ్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్. సో ఈ బేసిక్ లాజికల్ థింకింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవి అయితే ప్రతి స్టూడెంట్ చాలా బాగా చేయగలుగుతారు, దీని గురించి ఏం డౌట్ లేదు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చినప్పటికీ, నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, అలాగే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ, దాంతో పాటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ హైయర్ స్టాండర్డ్స్, బేసిక్ జీకే, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. ఇవి జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన టాపిక్స్. దీంతో పాటు జనరల్ సైన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఆర్ఆర్బి జేఈ సిలబస్ ఫర్ సిబిటి 1. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, మీరు చాలా క్లారిటీగా చూస్తే ఇవి రెండు మనకి లిమిటెడ్ కంటెంట్, లిమిటెడ్ సిలబస్. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో దాని మీద డిపెండ్ అయ్యి మీ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ గా ఆధారపడుతుంది. నా సజెషన్ ఏంటంటే ఆర్ఆర్బి జేఈ పీవైక్యూ బుక్, దీంతో పాటు ఎస్ఎస్సి జేఈ పీవైక్యూ బుక్ కూడా తీసుకొని ఈ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జేఈ రెండిటి యొక్క క్వశ్చన్స్ ని, న్యూమరికల్స్ ని సాల్వ్ చేయండి. మరి మోస్ట్ వాస్ట్ సిలబస్ ఇవి రెండు. జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అని ఇచ్చేసారు, కానీ ఇందులో ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. అల్టిమేట్ గా మల్టిపుల్ ఉంటాయి. సో ఇవి రెండు కలిపి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 40 మార్కులు వస్తున్నాయి. చూడండి ఇక్కడ 45, 15 + 30, 45 క్వశ్చన్స్ వస్తున్నాయి రెండు కలిపి. సో ఇవి రెండు ఇంత చూడండి, పాలిటీ చదవాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవాలి, ఇండియన్ జాగ్రఫీ చదవాలి, హిస్టరీ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, బేసిక్ జీకే చదవాలి, సైన్స్ టెక్నాలజీ చదవాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, లైఫ్ సైన్సెస్, ఇన్ని చదవాలి. అంటే అన్లిమిటెడ్ కంటెంట్. దీనికి నా సజెషన్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ మల్టిపుల్ రిసోర్సెస్, ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ద మల్టిపుల్ యూట్యూబ్ వీడియోస్, మల్టిపుల్ కోర్సెస్, ఒక పర్టికులర్ కోర్స్ చూస్ చేసుకోండి. లేదా కోర్స్ బై చేసే ఎఫిషియన్సీ లేదు అనుకున్నప్పుడు, ఎకనామికల్ గా కాదు అనుకున్నప్పుడు, మీకు పీడిఎఫ్స్ ఈజీగా మంచి టీచర్ యొక్క పీడిఎఫ్స్ దొరుకుతూ ఉంటాయి మీకు టెలిగ్రామ్ ఛానల్స్ లోనో, వాట్సాప్ లోనో, లేదా ఫ్రెండ్స్ దగ్గర ఆల్రెడీ కోర్స్ అటెండ్ అయిన వాళ్ళ దగ్గర పీడిఎఫ్స్ తీసుకొని ఆ పీడిఎఫ్స్ చదువుతూ వెళ్ళండి. సో బికాస్ వాచింగ్ ద వీడియోస్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం ఆర్ ఫైనాన్షియల్ యు ఆర్ నాట్ ఎఫోర్డబుల్, అప్పుడు మీరేం చేయొచ్చు అంటే వీటికి సంబంధించి మీకు పీడిఎఫ్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళనో, ఫ్రెండ్స్ నో, లేదా యూట్యూబ్ ఛానల్స్ లో టీచర్స్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, టీచర్ యొక్క స్పెసిఫిక్
ఆ టీచర్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కానీ అట్లా మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ గో అహెడ్ ఫర్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన కంటెంట్ కి. సో దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. సో అది మీకు చాలా ఉపయోగపడుతుంది, మీరు దాన్ని చూసుకోవచ్చు. అండ్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ అవర్ బెస్ట్ టు పుట్ ఫ్రీ రిసోర్సెస్ లో పీడిఎఫ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ని తొందరలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరలో మన ర్యాంకర్స్ ప్రో యాప్ లో మేము అప్లోడ్ చెయ్యబోతున్నాము. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్, వెరీ క్లియర్. సో సబ్జెక్ట్ కి సంబంధించి అలాగే క్వశ్చన్ ప్రాక్టీస్ కి సంబంధించి విత్ సొల్యూషన్స్ మేము తొందరలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ర్యాంకర్స్ ప్రో యాప్ లో వీటికి సంబంధించి అప్లోడ్ చేయబోతున్నాము ఫ్రీ రిసోర్సెస్ లో. ఫ్రీ రిసోర్సెస్. సో ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి స్టూడెంట్ కి మేము చెప్తుంది ఏంటంటే, ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మీరు ఏఈకి ప్రిపేర్ అవ్వండి, జేఈకి ప్రిపేర్ అవ్వండి, ఏడబ్ల్యూకి ప్రిపేర్ అవ్వండి, ఎస్ఎస్సి జేఈ రాయండి, ఆర్ఆర్బి జేఈ రాయండి. సో మన దగ్గర ఉండే కంటెంట్ వన్స్ యూ ప్రిపేర్, తెలుగు విద్యార్థులు ఏఈ జేఈ ఏడబ్ల్యూ స్టేట్ అయినా సరే సెంట్రల్ అయినా సరే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడానికి సరిపడా మనం కంటెంట్ ఇస్తున్నాము. సో ఇప్పుడు నడుస్తుంది ఫుల్ లెంత్ కోర్స్ కాదు, క్రాష్ కోర్స్. ఈ క్రాష్ కోర్స్ లో ఏం చేస్తున్నాం మనము? క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము, సబ్జెక్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, రెండు స్టార్ట్ చేశాము. సో కాబట్టి ఈ క్రాష్ కోర్స్ కి సంబంధించి మీరు ఎన్రోల్ చేసుకుంటే ఎస్ఎస్సి జేఈ క్రాష్ కోర్స్ అవుతుంది, ఆర్ఆర్బి జేఈ క్రాష్ కోర్స్ అవుతుంది, ఏడబ్ల్యూ సివిల్ క్రాష్ కోర్స్ అవుతుంది. అన్ని ఎగ్జామ్స్ కి వన్ అండ్ ఓన్లీ సింగిల్ క్రాష్ కోర్స్ కింద మీరు చేసుకోవచ్చు. సో కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది, ఇవాళే స్టార్ట్ అయింది. 6,999 ప్రైస్. సో ఎన్రోల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ ఇప్పుడు మనం సిబిటి 2 ఎగ్జామ్, ఇదే కావాలి ఇప్పుడు సిబిటి 2. ఎందుకంటే సిబిటి 1 లో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, లాజికల్ థింకింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా సిబిటి 2 లో కూడా మళ్ళీ చూడండి, మళ్ళీ జనరల్ అవేర్నెస్ వచ్చింది 15. అంటే మీరు సిబిటి 1 లో ప్రిపేర్ అయ్యే జనరల్ అవేర్నెస్ సిబిటి 2 కి కూడా ఉపయోగపడుతుంది. వెరీ క్లియర్ అండి. సిబిటి 1 లో మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో జనరల్ అవేర్నెస్, అది సిబిటి 2 కు కూడా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ చూడండి 15 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ 10 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 మార్క్స్. సో ఇక్కడ మీకు 15, 15, 10 అండ్ 10 అంటే 50 మార్కులు. మళ్ళీ సిబిటి 1 తో అయిపోయింది అనుకోవద్దండి. జనరల్ అవేర్నెస్ వచ్చింది, ఎన్వైరన్మెంటల్ బేసిక్స్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ వచ్చింది, కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చింది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 50 మార్కులు వస్తున్నాయి మీకు. సో దాంతో పాటు టెక్నికల్ ఎబిలిటీస్ కి సంబంధించి కోర్స్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. చూడండి, డిడ్ యు గెట్ దిస్? అంటే సిబిటి 1 ఫోకస్ చేసి చదివేసి క్రాక్ చేసిన తర్వాత మీరు సిబిటి 2 రాయాల్సి ఉంటుంది. మినిమమ్ మీరు సిబిటి 1 లో కట్ ఆఫ్ తెచ్చుకుని క్రాక్ చేసిన తర్వాత సిబిటి 2 రాయాల్సి ఉంటుంది. అందులో అన్ని రాయాలి, జనరల్ అవేర్నెస్ రాయాలి, సో ఫిజిక్స్ కెమిస్ట్రీ రాయాలి, కంప్యూటర్స్ అప్లికేషన్స్ రాయాలి, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. దానితో పాటు మొత్తం ఫుల్ సిలబస్ ఆఫ్ టెక్నికల్ సివిల్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, టెక్నికల్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మీ స్పెసిఫిక్ బ్రాంచ్ కి సంబంధించి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో దానికి సపరేట్ మళ్ళీ వీడియో చేద్దాము. టెక్నికల్ సిలబస్ ఏంటి, సిలబస్ లో ఏవి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఏవి తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, విల్ డిస్కస్ ఇన్ అనదర్ వీడియో. మనం ఇప్పుడు టార్గెట్ ఏంటి? ఫస్ట్ మన స్టెప్, నేను చాలా సార్లు ఈ విషయం చెప్పా స్టూడెంట్స్ కి, ఒకేసారి ఫస్ట్ స్టెప్ నుంచి 10వ స్టెప్ కి జంప్ చేయొద్దు. స్టెప్ 1 నుంచి స్టెప్ 2, స్టెప్ 2 నుంచి స్టెప్ 3 ఇలాగే వెళ్ళాలని నేర్చుకుందాం మనం. అంటే ప్రెసెంట్ మన టార్గెట్ సిబిటి 1, దాని గురించే మాట్లాడదాము. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్ఆర్బి జేఈ సిబిటి ఎగ్జామినేషన్ లో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి గెస్ వర్క్ చెల్లదు. యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. వచ్చిన మార్కులు కూడా నెగిటివ్ లో వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఇక్కడ కావాల్సింది స్పీడ్ విత్ యాక్యురసీ. ఓన్లీ స్పీడ్ కాదు, గెస్ వర్క్ కాదు, కాన్సెప్ట్ బాగా నేర్చుకొని స్పీడ్ అండ్ యాక్యురసీ చూపించగలిగితేనే మీరు జాబ్ క్రాక్ చేయగలుగుతారు.
సో నెగటివ్ మార్కింగ్ ఉంది అనేది చాలా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి సంబంధించి బేసిక్గా మీకేం తెలియాలంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎక్కడి నుంచి చదవాలి, రిసోర్సెస్ ఏంటి, ఆ రిసోర్సెస్కి సంబంధించి బెస్ట్ టీచర్ ఉన్నారా లేరా, బెస్ట్ నోట్స్ అండ్ మెటీరియల్ ఉన్నాయా లేవా అవి చూసుకోండి. సిలబస్ కంప్లీట్ చేయండి. సిలబస్ కంప్లీట్ చేసేటప్పుడే ప్యారలల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్ కంప్లీషన్, రివిజన్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, సిలబస్ కంప్లీట్ చేయాలి ఫ్రమ్ బెస్ట్ టీచర్, బెస్ట్ మెటీరియల్, బెస్ట్ నోట్స్, బెస్ట్ రిసోర్సెస్ నుంచి. ప్యారలల్గా పీవైక్యూస్ చేయాలి, ప్యారలల్గా క్యూములేటివ్ రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దానితో పాటు ఇఫ్ టైం పర్మిట్స్, మీకు సఫిషియంట్ టైం కనుక ఉన్నట్లయితే సిబిటి 1 కంటే ముందే 50% టెక్నికల్ సబ్జెక్ట్స్ టార్గెట్ ఫోకస్డ్ ఏరియాస్ తోటి వెళ్ళండి. సిబిటి 1 తో ప్రిపేర్ అవుతున్నప్పుడే ప్యారలల్ గా యూ కెన్ గో ప్రిపరేషన్ అండ్ కంప్లీషన్ ఫర్ ద టెక్నికల్ సబ్జెక్ట్స్. దాంతో పాటు యూ హ్యావ్ టు రైట్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మాక్ టెస్ట్ లో మనం ఏం చేయాలి, మిస్టేక్స్ అనేవి అనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, ఎక్కడ మనము బ్యాక్ అవుతున్నాము, అనేబుల్ టు ఆన్సర్ క్వశ్చన్ చూసుకోవాలి. సో ఈ మిస్టేక్స్ ఎక్కడ, రెక్టిఫికేషన్ ఎలా చేయాలి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని యూ కెన్ గో అహెడ్. అంటే నేను ఇక్కడ ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కి చెప్తున్నా, నాట్ ఓన్లీ ఫర్ సివిల్ ఇంజనీర్స్. సివిల్ ఇంజనీర్స్ ఒక్కళ్ళకే నేను మాట్లాడట్లేదు. బ్రాడర్ సెన్స్, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఎవరైతే ఆర్ఆర్బి జేఈకి టార్గెట్ చేస్తున్నారో, ఇలా ఆర్ఆర్బి జేఈకి టార్గెట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నో యువర్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ గురించి ఫస్ట్ తెలుసుకోండి, సిలబస్ చూడండి, బెస్ట్ టీచర్స్, బెస్ట్ రిసోర్సెస్ గురించి ఐడెంటిఫై చేయండి. దెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ అండ్ మాస్టర్ ద కాన్సెప్ట్స్. ప్యారలల్ గా పీవైక్యూ సాల్వ్ చేయండి, ప్యారలల్ గా రివిజన్ చేయండి. దట్స్ ఎనఫ్. సో చెయ్యగలిగితే మీ ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన జర్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కి సంబంధించి 4,000 దాకా జాబ్స్ రావటం అనేది స్మాల్ ఆపర్చునిటీ కాదు, ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ. సో ఒక ఇంజనీర్ కి సంబంధించి నేనేం చెప్తున్నా అంటే ఆర్ఆర్బి జేఈ, ఎస్ఎస్సి జేఈ, స్టేట్ జేఈఏఈ అండ్ పబ్లిక్ సెక్టార్ అన్ని కంబైన్డ్ గా మీరు ఒకేసారి కనుక ప్రిపేర్ అయ్యారంటే యువర్ సక్సెస్ జర్నీ, ఎనీ వన్ ఎగ్జామ్ యూ కెన్ క్రాక్. మల్టిపుల్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఆర్ఆర్బి జేఈ, ఎస్ఎస్సి జేఈ, స్టేట్ ఏఈ జేఈ, స్టేట్ ఏడబ్ల్ఈ, పిఎస్యు అంటే హెచ్పిసిఎల్, ఎన్పిసిఐఎల్, ఇటువంటి వాటిలో జేఈ జాబ్స్. ఇలా అన్నిటికీ ఒకేసారి వన్స్ ఫర్ ఆల్ కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మల్టిపుల్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు రాక్ ద వరల్డ్. సో ఒక్కసారి ప్రిపేర్ అయ్యి మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసి క్రాక్ చేయొచ్చు. మీ డ్రీమ్ అలా పెట్టుకోండి. నేను ఒకే ఎగ్జామ్ క్రాక్ చేయాలని ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు ఒకే ఎగ్జామ్ కి లిమిటెడ్ గా ప్రిపేర్ అవుదామని ఎందుకు పెట్టుకుంటున్నారు? ప్రిపేర్ ఫర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎట్ ఏ టైం, క్రాక్ మల్టిపుల్ డ్రీమ్స్. సో ఆపర్చునిటీస్ నెంబర్ పెంచుకోండి. ఈ ఆపర్చునిటీస్ నెంబర్ పెంచుకోండి. దానికోసం ఎస్పెషల్లీ నేను మాట్లాడే టెక్నికల్ సబ్జెక్ట్స్ కోసం బెస్ట్ ఎవర్ బ్యాచ్ గేట్ అండ్ ఈఎస్సి అనే పేరు పెట్టాం అంతే, కానీ ఇక్కడ మేమేం నేర్పిస్తామంటే కంప్లీట్ టెక్నికల్ సబ్జెక్ట్. సివిల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఖజానా ఇది. మీరు ప్రతి సబ్జెక్టు ఇన్ డెప్త్ డీటెయిల్డ్ నాలెడ్జ్ తెలుసుకొని ఆల్ ఇండియా లెవెల్లో ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలిగిన సివిల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఖజానా ఇది. సో మీరు, మీ ఫ్రెండ్స్, మీ జూనియర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, సో ఎనీ ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో ఏ ఎగ్జామ్ కైనా క్రాక్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ఇక్కడి నుంచి వస్తుంది. యూ కెన్ ఎన్రోల్ ఫర్ దిస్ కోర్స్. అలాగే ఏపీ విద్యుత్, ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, వీటన్నిటికి సంబంధించి మన దగ్గర టెస్ట్ సిరీస్ రెడీగా ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎన్రోల్ చేసుకొని స్టార్ట్ రైటింగ్ యువర్ టెస్ట్ సిరీస్. ఓకే గాయస్, థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇంకా దీనికి సంబంధించి మీరు నాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటే దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ ఛానల్. కేపీ సార్ స్టూడెంట్స్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్ అండి.
నా మొబైల్ నెంబర్ వచ్చేటప్పటికి 8985931112. మీరు ఇక్కడ వాట్సాప్ చేయండి, ఐఎమ్ రెడీ. తెలుగు స్టూడెంట్స్ కి నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. మీరు వాట్సాప్ చేయండి, మాట్లాడండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, చలో. ఇక్కడ కేపీసార్ స్టూడెంట్స్ దాంట్లో మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ చేసుకోండి. ర్యాంకర్స్ ప్రో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అన్ని ఫ్రీ రిసోర్సెస్ ఏవైనా ఉంటే అవైలబుల్గా ఉంటాయి. యూట్యూబ్ వీడియోస్, నోటిఫికేషన్స్, అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. కేపీసార్ స్టూడెంట్స్ దాంట్లో కేపీసార్ సపోర్ట్ ఉంటుంది. ఓకే గైస్, చలో.